మీరు అంటుంటారు కొన్నిసార్లు, నా చెమటోడ్చి కష్టపడి పని చేస్తున్నానయ్యా అని చెప్పేసి అంటున్నాడు. ఎవరి కోసం చెమటోడుస్తున్నావు నీవు? ఎవరి కోసం నువ్వు కష్టపడుతున్నావు అని అంటే, నీ కోసం, నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు కష్టపడుతున్నావు. నీ కోసం, నీ కుటుంబం కోసం మాత్రమే ఎండలో నువ్వు చెమటోడ్చి పని చేస్తుంటున్నావు. కానీ యేసు ప్రభుల వారు మనందరి కొరకు ఆయన చెమట కాదు, రక్తాన్ని కార్చాడు. ఆయన ఏం కార్చాడు? ఆయన చెమట కాదు, ఆయన కార్చింది రక్తాన్ని కార్చాడు. ఒక్క చుక్క రక్తము బొట్టు కూడా ఆయన శరీరంలో లేకోకుండా మన కొరకే కార్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీకోసం ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే, రక్తం కారితేనే, ఓ చిన్న యాక్సిడెంట్ అయితేనే, రక్తం కారిపోతేనే తెగ మనం ఇదైపోతుంటామే. కానీ ఆయన నీ కొరకు, నాకు, మన కొరకు, మనందరి కోసం ఆయన ఒక్క రక్త బొట్టు కూడా శరీరంలో దాచుకొనుకోకుండా ఎవరి కోసమో తెలుసా? పాపులందరి కొరకు. ఎవరు పాపులంటే, దేవుని ఆజ్ఞను అతిక్రమించి నడుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి పాపి కిందనే పరిగణించబడుతుంది. అవును, ఆ పాపులందరినీ రక్షించాలన్న ఉద్దేశం కలిగే ఆయన శరీరంలో ఒక్క రక్తం కూడా దాచుకొనుకోకుండా ధారాళంగా మొత్తము మన కొరకే రక్తాన్ని కాల్చినటువంటి గొప్ప మనసున్నటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువుల వారు.